హలో ఫ్రెండ్స్, మిర్చి గసాల ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని ఎండు కొబ్బరి ఒక సగం వేసుకున్నానండి నేనైతే. కొంచెం మిరియాలు, ఒక స్పూన్ అంత మిరియాలు, ఒక స్పూన్ అంత జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయగానే మనము ఒక గిన్నెలోకి తీసేసుకొని మళ్ళీ అదే కడాయి పెట్టేసుకొని ఒక గుప్పడంతా పల్లీలు వేసుకున్నానండి. మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం ఒక స్పూన్ అంత ధనియాలు, కొంచెం మెంతులు మంచిగా ఫ్రై చేసుకొని ఇందాక మనం ప్లేట్లో పక్కకు పెట్టుకున్నాం కదా, దాంట్లోకి తీసేసుకుందాం. కొంచెం నువ్వులు వేసుకున్నానండి. ఒక 3 స్పూన్స్ అంత నువ్వులు, 1 స్పూన్ అంత గసాలు వేసుకొని మంచి ఫ్రై చేసుకొని ఆ ప్లేట్లోకి తీసేసుకొని చల్లగా అయిపోయాక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మొత్తం వేసుకొని మిక్సీ చేసుకోవాలి. మన పొడి ఇలా రెడీ అయిందండి. దీంట్లోకి మనం ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసేసుకొని, కొంచెమే కారం వేసుకున్నానండి, వాటర్ వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. అదే కడాయిలోకి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి ఉంటుంది కదా, అది ఫ్రై చేసేసుకోవాలి. చిన్న ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై కావాలండి, తీసి పక్కకు పెట్టేసుకుందాం. మిర్చి మధ్యలో ఘాటు పెట్టుకోవాలండి. అదే కడాయిలోకి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, కొంచెం లవంగం, ఇలాచి, బిర్యానీ మసాలాలు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని మనం ఇందాక మిక్సీ చేసుకున్నది వేసేసుకొని కొంచెం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి. చిన్న ఫ్లేమ్ పెట్టుకొని ఇదంతా కొంచెం ఆయిల్లో ఫ్రై కావాలండి. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. సాజీరా, లవంగం, అట్లాంటివి వేసుకోవాలండి ఫస్ట్ స్టార్టింగ్లో. గరం మసాలా అంటే కొంచెం వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. నేను కొంచెం చింతపండు తీసుకొని ఈ జ్యూస్ ఇప్పుడు మనం పిండేసుకొని దీంట్లోకి వేసేసుకుందాం. కొంచెం పసుపు వేసుకొని, కొంచెం ఇప్పుడు ఇందాక కొంచెమే ఉప్పు వేసాం కదా, ఇప్పుడు మనం చింతపండు వేసాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి. పులుపు ఉంటుంది కాబట్టి ఇప్పుడు చింతపండు వేస్తున్నాం మనము. చింతపండు పులుపు దాంట్లోకి మిక్సీలోకి తీసేసుకున్నాను. తీసుకొని దీంట్లోకి వేసుకున్నాను. ఇలా మంచిగా కలిపేసుకోవాలి. మీకు గ్రేవీ ఎలా కావాలి, థిక్నెస్ అలా చూసుకొని కొంచెం వాటర్ పడితే వాటర్ వేసుకోండి. ఇందాక మనం మిరపకాయలు ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని చిన్న ఫ్లేమ్ మీద మంచిగా ఉడకబెట్టుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఇలా కర్రీ రెడీ అయిపోయింది అని అనుకుంటే ఇలా ఆయిల్ అనేది బయటికి వస్తుందండి. అప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కర్రీ రెడీ అండి. మిర్చి గసాల రెడీ. బాయ్ అండి.